అందరూ పేరు పేరున నా నమస్కారం. ముందుగా ఫయాజ్ పాషా గురించి మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ కార్మికులకు అందరికీ కూడా నేను వచ్చినప్పటి నుండి 3-4 సార్లు నన్నే అతిథిగా పిలిచి వడ్డీ లేని రుణాలుగా గీయడం జరిగింది. ట్రస్ట్ కింద ఒక ఆశయంతో మీకు శుభం జరిగిందో లేట్ అయిపోయింది తప్ప మీకు దాదాపు 30 మీకు అంటే మీకు ఉన్నటువంటి భూమి ఉంటాడు కేవీఎస్ఆర్ని మీరందరూ ఒకసారి మీ ఆశలు ఏ ఆశలు కూడా ఆయనకు ఎలాగా ఉండాలని ఇంతవరకు చెప్పిన శంకరనారాయణ మా మిత్రుడు మా స్నేహితుడు అని ఎందుకు చెప్పినా అంటే శంకరనారాయణ తల్లి మా గ్రామమే, అందువల్ల ఎక్కువ శంకరనారాయణ జగన్మోహన్ ఆశీస్సులు కూడా ఆయన నిండా ఉంటాయి. ఆయనకే కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతమంది సహకరిస్తారో సేమ్ పార్లమెంట్ అభ్యర్థి కూడా అదే విధంగా సహకరించాలి. ఒకటి మీకు అందరికి గుర్తు పెడుతుంది, గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి చూడాలి. మేము చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ కూడా చంద్ర ప్రభుత్వం మీకు ఎన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు గుర్తించాలి. ఎందుకంటే కేవలము నేను తాడిపత్రిలో ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు 2-3 సార్లు మీ ఇళ్ళన్ని తిరగడం జరిగింది. మీ యొక్క జీవన శైలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినా ఇప్పుడు చూస్తాను. ముఖ్యంగా ముస్లింలు ఇక్కడ చాలా పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అమ్మఒడి అయితేవి, చేయూతవి, ఆసరా కింద విద్యా దీవెన, వసతి దీవెన అనేక సంక్షేమ పథకాలు మీకు అందరికీ కూడా అందుతాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటే, ప్రభుత్వ పథకాలని శాంతి భద్రతగానే ఉన్నాయనేది కూడా గర్వంగా చెప్తాను. ఏదంటే మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి మోట్లో 7-8 సార్ల పికెటింగ్ ఉండే క్రితంలో నేను ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ పికెటింగ్ ఏమిటి ఈ విధంగా పికెటింగ్లు ఉన్నాయి, ఏమి పరిస్థితి ఏమిటి అంటే 7 సార్లు రాత్రి అయితే తాగి బజార్లలో కొట్టుకుంటూ అంటారు. దీనికి అంతా మూల్యము మటక. ఈ మటక ఉండేదాని వల్ల ఒకే కుటుంబం ఈ మటకాలు ఇవన్నీ చేసేదాని వల్ల మా ముస్లిం పిల్లలు చెడగొడతారు సార్ అని నాతో చెప్పడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడే కానీ ఎక్కడ చూసినా కూడా ఫీలింగ్ అనేది లేదు. నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా మటుకు తగ్గింది కూడా. మీరు అందరూ చూసుకోండి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో కానీ సమస్య ఎంతెందుకు ముస్లిం సోదరులు మీరు చూసిన 10 సంవత్సరాల కింద కొట్టడం జరిగింది. అంటే దర్గా ఎంత ధైర్యం అంటే చేయలేరు తప్ప మీరందరూ టైం కూడా ఆసన్నమైంది. ఇంకా 45 రోజులు 50 రోజులు మీకు ఎలక్షన్ వస్తారు. ఇప్పుడు అందరూ చెప్తారు బాబు సూటి గారు, బాబు సూటి భవిష్యత్తు ఎవరు గ్యారెంటీ ఉంటుందంటే తెలుగుదేశం నాయకులకు గ్యారెంటీ ఉంటుందేమో కానీ నాకైతే గ్యారెంటీ ఉండదు. మన భవిష్యత్తు అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప భవిష్యత్తు మిమ్మల్ని ఎప్పుడన్నా దేవుకున్నప్పుడు మన ప్రార్థించడం కోరుకుంటూ